ఈ సంకల్పంలో మమ్మల్ని ఏర్పాటు చేసుకుని మాకు జన్మనిచ్చి హక్కునిచ్చి బ్రతకడానికి కావాల్సిన ఇప్పటి వరకు కాచి కాపాడినటువంటి మీ ప్రేమను బట్టి మీకు వందనాలు చూపిస్తున్నాను. మా దేవ, ఈ రాజు గృహకల్ప చూడారం కాలం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మీ పిల్లలైనటువంటి వారికి ఈ మహాజ్ఞానాన్ని పంచాలి అనేటువంటి చక్కని ఉద్దేశంతో మీ పిల్లలు ఈ 2 దినముల మహాసభను ఏర్పాటు చేశారు. అందులో ప్రారంభ దినమైనటువంటి ఈ దినము తండ్రి ఇప్పటి వరకు ప్రార్థన ఏం చేసింది, ప్రార్థన మీరు అనుగ్రహించినటువంటి సహాయం బట్టి నడుపుతుంది. ఈ సమయం నందు మా కోసమే రాయబడినటువంటి మీ మనసులోని మాటలను మేము ధ్యానిస్తుండగా నాకు కావలసినటువంటి మంచి ఏకాగ్రతని, ఆలోచన, గ్రహింపు శక్తిని, పరిశుద్ధ ఆత్మ యొక్క సహాయం మా అందరికీ అనుగ్రహించమని మా రక్షకుడు, మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రేమైనటువంటి సురారము కాలనీ రాజీవ్ గృహకల్ప ఈ హైదరాబాద్ పరిసర పట్టణ ప్రాంతంలో నుండి వచ్చినటువంటి సోదర సోదరీమణులకు, ఆయా సంఘస్థులకి, సంఘ పెద్దలకి, వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకి, అలాగే ప్రజానాయకులకి, చేరొచ్చిన పెద్దలకి, చిన్నలకి ప్రభునామమున పేరు పేరున వందనములు, శుభములు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఒక ప్రాముఖ్యమైనటువంటి మన జీవితాలకి అవసరమైనటువంటి మహోన్నతమైనటువంటి మహాజ్ఞానాన్ని ఆలకించడానికి ఈ రాత్రికాల సమయం నందు మనమందరం చేరి వచ్చి ఉంది. కనుక చలిగా ఉన్న, ఆలస్యం అవుతున్నా మనం వింటున్నది మన కన్న తండ్రి అయినటువంటి మాటలు కనుక ఆయన సన్నిధిలో ఓపికతో, ఏకాగ్రతతో ఆ మాటల పరమార్థమును, ఆయన మనసులోని ఆంతరంగిక ఆలోచనలను మీరందరూ ఆలకించవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. పిల్లరా, ఈ 21వ శతాబ్దపు ప్రారంభంలో ఉన్నటువంటి మనుష్యుడు ఆనాటి నుండి ఈనాటి వరకు ఎవరూ ఊహించనటువంటి ఆగమ్య గోచరమైనటువంటి అంతరిక్షములోనికి వెళ్ళి, లేదంటే ఇక్కడే ఉండి అంతు చిక్కనటువంటి ఆ నక్షత్రాలలోని సంగతులని విశ్లేషిస్తున్నాడు. ఆ చుక్కల యొక్క చక్కదనం ఏంటో చెప్పగలుగుతున్నాడు. చంద్రుడి నుండి మట్టిని తీసుకొచ్చాడు ఆర్మ్స్ట్రాంగ్. ఈరోజు క్యూరియాసిటీతో అంగారకుడి గ్రహంపై ఉన్నటువంటి మట్టిని పరిశోధిస్తున్నారు. అలాగే ప్రియులారా, అందమైనది, అనంతమైనది అనుకుంటున్నటువంటి సాగర గర్భంలోనికి వెళ్ళి
రత్నాలను, రసాయనాలను, రహస్యాలన్నిటినో ఛేదించగలుగుతున్నాడు. అలాగే భూగర్భములోనికి వెళ్ళి వెలకట్టలేనటువంటి ఖనిజ సంపదని, ఇంధనాన్ని తీసుకురాగలుగుతున్నాడు ఈ మనుష్యుడు. తనకంటే పరిమాణంలో పెద్దవైనటువంటి ఒక ఏనుగును, క్రూరమైనటువంటి ఒక సింహమును, విషకరమైనటువంటి ఒక సర్పమును ఆటలాడించగలుగుతున్నాడు. అవసరమైతే వాటిపై స్వారీ చేయగలుగుతున్నాడు. పిల్లరా, ఇకపోతే మరో విశేషం ఏంటంటే, మనిషి కంటే వేగంగా, ఖచ్చితంగా లెక్కలు కట్టి చెప్పగలిగేటువంటి యంత్రములని, కంప్యూటర్లని, వాటి ద్వారా నడిచేటువంటి మనుష్యులని తయారు చేయగలుగుతున్నాడు ఈ మనుష్యుడు. అలాగే ఒక రేడియో, ఒక టెలివిజన్, ఒక టెలికమ్యూనికేషన్, అణుశక్తి లాంటి అద్భుత సాంకేతిక పరిజ్ఞానమును అవపోసనం పట్టగలిగాడు ఈ మనుష్యుడు. అలా ఈ ప్రకృతిలో కనబడుచున్న, కనబడని, విజిబుల్ అనా ఇన్విజిబుల్, ఈ పదార్థమునంతటిని కూడా అనునిత్యము పరిశీలిస్తూ, పరిశోధన చేస్తూ ఉంటున్నాడు. అలాగే ఒక ఇంటిని, ఇంటిలో ఉన్నటువంటి మనుష్యులని, ఒక ఊరిని, అవసరమైతే ఒక దేశాన్ని అదుపు చేయగలుగుతున్నాడు ఈ మనుష్యుడు. ఒక జంతువునే కాదండి, ఒక పక్షినే కాదు, తనను పోలినటువంటి మరొక మనిషిని కూడా అదుపు చేయగలిగేటువంటి శక్తి ఈ మనుషుడికి ఉన్నది. మరో మాటలో చెప్పాలి అనంటే, సృష్టికి ప్రతి సృష్టి చేస్తూ రారాజుగా వెలుగొందుచున్నటువంటి వాడే ఈ మనుష్యుడు. అయినా తాను ఎవరు? ఎంతో విలువైనటువంటి సమయాన్ని, ధనమును వెచ్చించి ప్రకృతిని గురించినటువంటి ఇంత చక్కటి పరిశోధన చేస్తున్నటువంటి మనుషుడు తానెవరో తనను గురించి తాను పరిశీలించకపోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇకపోతే ప్రియులరా, ప్రకృతిని గురించి ఇంతగా పరిశీలన జరుగుతున్నటువంటి ఈ రోజులలో మరికొంతమంది ఈ ప్రకృతి పుట్టుక వెనకాల ఉన్నటువంటి శక్తి ఏమిటి, ఆ మర్మమును ఛేదించాలనే గత 2008వ సంవత్సరం సెప్టెంబర్ మాసమున ది లార్జ్ హైడ్రాన్ కొలైడర్ అనేటువంటి ఒక యంత్రమును భూగర్భములోనికి పంపించి ఆ మూలమైనటువంటి శక్తి ఏంటో తెలుసుకోవాలని నిన్నటి 2012 నవంబర్ వరకు, అనగా సుమారు 4 సంవత్సరాల సుదీర్ఘ పరిశోధన చేశారు. చివరికి మేము కనుక్కున్నాము అన్నారు. దేనిని? ప్రకృతి పుట్టుకకు కారణమైనటువంటి శక్తిని. దానిని ఏమన్నారు అంటే హిగ్స్ బోసన్ అన్నారు. అంటే దైవ కణము. 4 సంవత్సరాలు విలువైనటువంటి కాలాన్ని వెచ్చించి
25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రకృతి పుట్టుక వెనకాల ఉన్నటువంటి దైవకణమేంటో మేము కనుక్కున్నాము అని వారు చెబుతూ, వారితో పాటు అనేకులైనటువంటి వారు కూడా ఆ శక్తి దేవుడని లేదా సూపర్ పవర్ అని, ఆ శక్తిని గురించినటువంటి సిద్ధాంతాలని, తత్వాలని బోధిస్తూ దానికి దగ్గరయ్యేటువంటి ప్రయత్నము చేస్తున్నారు. ఇదే సమయంలో సందిట్లో సడేమియా అన్న తీరులో నేనే దేవుణ్ణి అని కొంతమంది మనుష్యులు బాబాలుగా, యోగులుగా అటు దేవుణ్ణి మోసం చేస్తూ ఇటు దేవుని పిల్లలైనటువంటి వారిని మోసం చేస్తున్నటువంటి వారు లేకపోలేదు. ఇకపోతే ప్రియులారా, భక్తులుగా, శిష్యులుగా మనుషుల మధ్య మారణ హోమమును గావింపచేస్తూ మానవ వినాశనానికి కారణమైపోతున్నటువంటి వారును లేకపోలేదు. దీనంతటి గల కారణం మనిషికి తానంటే ఎవరో తనకి తెలియకపోవటమే. తానంటే ఎవరో తనకు తెలిస్తేనే కదండి మిగతా సంగతులన్నీ కూడా అర్థం కావు. కానీ మొదటగా తెలుసుకోవలసినటువంటి విషయాన్ని మరిచాడు. తర్వాత తెలుసుకోవలసినటువంటి విషయాలని ముందు పెట్టుకున్నాడు. అందుకే జరగకూడనటువంటి పొరపాట్లు జరుగుతున్నాయి. ఇకపోతే ప్రియులారా, మనం పుట్టక మునుపే ఈ ప్రకృతి ఉన్నది. సూర్యుడు, జంతువులు, వృక్షాలు, చివరికి పురుగుల వరకు వాటి పనిని అవి చేసుకుంటూ పోతున్నాయి. కానీ మనుష్యుడు అనవసరముగా అప్పుడప్పుడు కలగజేసుకొని వాటి పనిలో తాను తాతూర్చడం మూలంగా వాటి పనిని పాడు చేసేటువంటి ఒక వింత జంతువుగా మనిషి మనకు కనబడుతున్నాడు. లేదంటే వాటిని నియంత్రించగలిగేటువంటి అనన్య సామాన్యమైనటువంటి శక్తి కలిగినటువంటి గొప్ప వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. మహాజ్ఞానిగా పిల్లరా నిత్యము ప్రకృతి ఒరిలో అలలాడుతూ ప్రకృతిని ఆస్వాదిస్తూ అనుభవిస్తూ ఈ ప్రకృతిని ఆటలాడిస్తున్నటువంటి ఈ అద్భుత వ్యక్తి ఎవరు? ఆయన ఎక్కడి నుండి వచ్చాడు? ఏమై ఉన్నాడు? ఈ సంగతి తెలియక వారి జీవితాలను ముగించుకొని పోతున్నటువంటి వారు ఎంతో మంది. కనీసం ఇక్కడికి చేరిన మనమైనా ఆ సంగతిని, ఆ సత్యమును తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ఇకపోతే మనందరికీ కూడా ఉదయం లేవగానే మనలను మనము అద్దంలో చూసుకునేటువంటి అలవాటు మనందరికీ పరిపాటిగా ఉంటుంది. అలా చూసుకున్నప్పుడండి నా అంత అందగారు లేరు అని మురిసిపోయేటువంటి వారు కొంతమంది. అందవిహీనంగా ఉన్నటువంటి వారు అయ్యో నేను అందంగా లేను అని అనుకుని బాధపడేటువంటి వారు మరికొంతమంది. శరీర అవయవాలండి వాటి వాటి ఆధీనములో ఉంటే నేను అందంగా ఉన్నాను అని మురిసిపోయేవారు కొంతమంది అయితే,
నల్లగా ఉన్నాననో అంగవైకల్యముతో ఉన్నాననో బాధపడిపోయేటువంటి వారు మరికొంతమంది. ఇంకో హాస్యకరమైనటువంటి విషయం ఏంటంటే, కొంచెం పెద్దవారిని ఎవరైనా కొంచెం దగ్గరగా చొరవగా ఉన్నటువంటి వారు, ఏట్రా అప్పుడే చర్మం ముడతలు పడుతుంది, ముసలోడు అయిపోతున్నావు కదా, జుట్టు తెల్లబడుతుంది కదా అనగానే మనసులో కాస్త చిబుక్కుమంటుంది. అవునా, నేను ముసలివాడిని అయిపోతున్నానా అని వెంటనే 60లో ఉన్న తాను 20లో ఉన్నట్టుగా కనపరుచుకోవటానికి ప్రయత్నం చేస్తుంటాడు. జిమ్ములు అంటాడు, నెరసిన వెంట్రుకలకి కలర్ అంటాడు. పిల్లల అంటే మనిషి యొక్క తపన ఏంటంటే ఎప్పుడు వయసులో ఉండాలని, అందంగా కనిపించాలని. ఇలా ఆలోచిస్తున్నటువంటి మనుషుడు సహజంగానే తన నోట నుండి కొన్ని సత్యాలను పలుకుతూ ఉంటాడు. ఏంటివేనంటే, తనకు అనారోగ్యం సంభవించినప్పుడు, వాటిల్లినప్పుడు, నా కంటిలో బాగులేదు, లేదా నా కన్ను బాగలేదు, నా చెవిలో బాగులేదు, నా కడుపులో బాగులేదు, నా గుండెలో నొప్పి, కాలు నొప్పి, చెయ్యి నొప్పి అని నా కన్ను, నా చెవి, నా కడుపు, నా గుండె, నా కాలు, నా చెయ్యి. కన్ను నాది, కన్నండి ఇది నాది, నేను కాదు. కన్ను అనగా నేను కాదు, ఇది నాది. చెవి నాది. కన్ను నాది అని అంటున్నటువంటి నానబడేటువంటి నేనెవరు? ఎక్కడ ఉండి నాది అని అంటున్నాను? ఆలోచించండి. అవునా కాదు? నేను అనంటావా, నాది అనంటావా? నాది అనంటావు, నాది అనంటావు. నాది నాది అంటున్నటువంటి నా అనబడేటువంటి నీవు ఎవరు? ఎక్కడ ఉండి నాది అంటున్నావు? ఆలోచించాలి పిల్లలు. కొందరికి చెయ్యిలుండవు, కొందరికి కన్నుండదు, మరికొందరికి కాళ్ళుండవు, అయినా వారుంటారు. అంటే కన్ను లేకుండా ఉన్నారు, కాలు లేకుండా ఉన్నారు, చెయ్యి లేకుండా ఉన్నారు. మరో సంగతి తెలుసా? గుండె లేకుండా కూడా ఉండగలరు, ఆర్టిఫిషియల్ గుండెతో. అంటే కన్నే తాను కాదు, కాలే తాను కాదు, గుండె తాను కాదు. అవన్నీ తనవి తనవి. పిల్లరా, మరొక విషయాన్ని మనం ఆలోచిస్తే, మనిషి మరణించినప్పుడు సంబంధికులందరూ కూడా చేరి ఆ కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ జరగవలసినటువంటి తర్వాతి కార్యక్రమాలకి అందరూ సిద్ధపడుతూ ఉంటారు. అప్పుడు వచ్చిన వారందరూ ఒక మాట మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటది అనంటే, ఎప్పుడు చనిపోయాడు అంటే ఏదో ఒక సమయాన్ని చెప్తారు. ఏమున్నదన్నయ్య, ఉదయం 10 గంటలకి నా చేతుల మీదుగానే ప్రాణం పోయింది అని చెప్తున్నటువంటి ఆ భార్య తన పిల్లలు తన దగ్గరికి వచ్చినప్పుడు మహారోదనతో ఆ పిల్లలను దగ్గరికి తీసుకొని, ఒరేయ్, మీ నాన్న మీకు ఇక లేడురా, మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడురా,
కానరాని లోకాలకు పోయాడు, తిరిగి రాని లోకాలకి పోయాడు అని పలుకుతూ ఉంటారు. వాస్తవమేనా కాదా? అవును. ఆయన పేరు ప్రభాకరు అని మనం అనుకుంటే, దయచేసి ఆ పేరు గల వారు ఎవరైనా ఉంటే వీలు కాకూడదు. ఏదో ఒక పేరు అర్థం చేయించడానికి పలకాలి గనక ఆయన పేరు ప్రభాకర్ అని మనం అనుకుంటే, ఆ ప్రభాకరట వెళ్ళిపోయాడట. చనిపోయాడు, ఇక తిరిగి రాడట. కానరాని లోకాలకి వెళ్ళిపోయాడు, తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయాడు. వెళ్ళింది ప్రాణం, వెళ్ళింది జీవం. దానిని ఆధ్యాత్మిక పరిభాషలో ఆత్మ అని అంటారు. ప్రాణం వెళ్ళిపోయింది లేదా జీవం వెళ్ళిపోయింది అంటే ఆత్మ వెళ్ళిపోయింది అని దాని అర్థం. వెళ్ళిపోయింది ఆత్మ, వెళ్ళిపోయిన వాడు ప్రభాకర్. అవునా? వెళ్ళిపోయిన వాడు ప్రభాకర్. మరి ప్రభాకర్ వెళ్ళిపోతే ఈ టెంట్ కింద పాడెలో లేదా పెట్టెలో ఉన్నది ఎవరు? ఆలోచిస్తున్నారండి? ప్రభాకర్ వెళ్ళిపోతే ఈ పాడెలో పెట్టెలో ఉన్నది ఎవరు అనంటే, ప్రభాకర్ గారు ఇన్ని రోజులు వాడుకొని వదిలిపెట్టిన ఒక వస్తువు. అంతేనా? ప్రభాకర్ గారు ఇన్ని రోజులు వాడుకొని వదిలిపెట్టినటువంటి ఒక వస్తువు. పిల్లరా, ఈ షార్ట్ ఉంది, వాడుతాను, వర్త అయిపోగానే పడేస్తాను. పెన్ను పడేస్తాను. వాచ్ వాడుకున్నంతసేపు, ఇది వాడబడుతున్నంతసేపు, ఇది పని చేస్తున్నంత కాలము వాడుకుంటాను. ఆ తర్వాత పడేస్తాను. పని చేసినంత కాలం ఇది గడియారం, పని చేయకపోతే ఇది స్క్రాప్, చెత్త. అవును? అలా ఒక వస్త్రాన్ని వదిలేస్తాను, గడియారాన్ని వదిలేస్తాను, కాళ్ళకున్న చెప్పులని వదిలేస్తాను, నా ఫోన్ని వదిలేస్తాను. ఇలా నావి అనబడుచున్నటువంటి ప్రతి వస్తువుని వదిలిపెడతాను. అలాగే ఈ శరీరాన్ని కొన్ని దినములు వాడుకొని ఆ తదుపరి వదిలిపెడతాను. పిల్లరా, ఆత్మ ఈ శరీరములో లేదా ఆత్మ ఈ వస్తువులో ఉన్నంత కాలం, ఈ ఆకారములో ఉన్నంత కాలము అది శరీరం. ఎప్పుడైతే ఈ ఆకారములో నుండి ఆత్మ వెళ్ళిపోతుందో ఆ తదుపరి అది శవం. అది శవం. పిల్లరా, ఆ రకంగా కంటికి కనబడేటువంటి ఆకారము ప్రభాకర్ కాదు, అది ప్రభాకర్ గారు వాడుకొని వదిలిపెట్టిన ఒక వస్తువు. మరి ప్రభాకర్ ఎవరు? ఆత్మ వెళ్ళిపోయింది అని అంటున్నాం చూడు. తిరిగి రాని లోకాలకి, కానరాని లోకాలకి వెళ్ళిపోయాడు అని అంటున్నాం చూడు. ఆ వెళ్ళిపోయిన వాడే ప్రభాకర్. అనగా వెళ్ళిపోయిన ఆత్మే ప్రభాకర్. దీన్ని బట్టి పేరు దేనికండి? కనబడుతున్నటువంటి ఈ దేహానిక, వెళ్ళిపోయినటువంటి ఆత్మక అనంటే వెళ్ళిపోయినటువంటి ఆత్మకే ప్రభాకర్ అని పేరు. వెళ్ళిపోయినటువంటి ఆత్మకు ప్రభాకర్ అని పేరు. పోయే ప్రాణం కనబడదండి. అలాగే ఆత్మ కంటికి కనబడదు. అంటే ప్రభాకర్ కనబడడు. ప్రభాకరు కనబడడు. మరేం కనబడుతుంది? ప్రభాకరు ధరించుకున్న శరీరం మాత్రమే కనబడుతుంది. అలాగే నేను మీకు కనబడను. మరి మీకు కనబడుతున్నది ఏంటి? నాది అనబడుతున్నటువంటి శరీరం. అలాగే మీరును, మీ శరీరాలే నాకు కనబడతాయి, కాకపోతే మీరు కనబడరు. మీరు అన్నా లేదా నేను అన్నా ఎవరన్నమాట ఇక్కడ?
కనిపించేటువంటి దేహాలు కాదు. ఈ దేహాలను నడిపించేటువంటి ఆత్మలు. ఆత్మ అనేది ఒక శక్తి. ఆత్మ అనేది ఒక శక్తి. ఈ ఆత్మ ఈ శరీరంలో ఉంటేనే ఈ శరీరం వింటుంది, చూస్తుంది, మాట్లాడుతుంది, కదులుతుంది. ఎప్పుడైతే ఈ ఆత్మ వెళ్ళిపోతుందో ఆనాటి నుండి ఇక అది చూడదు, వినదు, స్పందించదు. అంటే ఆత్మ ఉంటేనే గాని ఈ శరీరమునకు విలువ, లేకుంటే ఈ శరీరము ఎందుకును పనికిరాదు. అదే మాట బైబిల్లో చెప్తున్నాడు చూడండి ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనమును మనం చూసుకున్నట్లయితే, ఆత్మయే జీవింపజేయుచున్నది, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. శరీరము కేవలము నిష్ప్రయోజనము. శరీరము కేవలము నిష్ప్రయోజనం. కేవలం అంటే ఎందుకును పనికిరానిది అంటారు. ఎందుకును పనికిరానిది. వెనకటికి ఒక సామెత ఉంది, ఇప్పటికీ వాడుతుంటారు. ఏనుగు బ్రతికినా చనిపోయినా 1000 రూపాయల విలువ చేస్తుందట. కానీ ఈ దేహం చనిపోయిన తర్వాతనండి ఎందుకును పనికిరా. ఒక విషయం తెలుసా, అందరి జీవితాలలో జరిగేదేనండి. ఎవరైనా భర్త చనిపోయాడన్నప్పుడు అమితంగా బాధపడి దుఃఖించి రోధించేది ఎవరు అనంటే కట్టుకున్న భార్య. అంతసేపు రోధిస్తూ ఉంటుంది. ఇక చివరికి తీసుకుపోతున్నారనగా పెడపప్పులు పెడుతుందండి. అయ్యో 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 అని చేతంతో కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారనేటువంటి బాధతో, ఇక ఈ రూపం నాకు కనబడదు అనేటువంటి భావనతో వారు రోధిస్తూ ఉంటారు. అప్పుడు ఎవరైనా వచ్చి, అమ్మ మరి ఇంతగానో ఏడుస్తున్నారు, మరి ఇంటిలోనే ఉంచుకుంటారా అని అన్నారు అనుకోండి. వెంటనే ఏడుప మానేసి ఏమంటారండి, నా వాడే వెళ్లిపోయిన తర్వాత ఎందుకు పనికిరానటువంటి తుచ్చమైనటువంటి కళేబరం ఇది, ఇంకాసేపు ఉంటే కుళ్ళిపోతుంది, వాసన కొడుతుంది, ఇలాంటి దేహం నాకెందుకు, తీసుకుపోండి అన్నయ్య అనంటుంది. అంటే ఆ దేహం మీకు ఎవరికి పనికి రాదు. మరి నిన్నటి వరకండి ఆత్మ దేహములో ఉన్నంత వరకు కట్టుకున్న భార్యకు అవసరం, కన్న పిల్లలకి అవసరము, తోబుట్టువులకి అవసరము, తల్లిదండ్రులకి అవసరము, సమాజానికి అవసరం. ఎప్పుడైతే ఆ శరీరములో నుండి ఆత్మ వెళ్ళిపోతుందో అప్పుడు మరి ఎవ్వరికి పనికి రాదు, ఎవ్వరికి ఉపయోగపడదు. అందుకే అంటున్నాడు, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఆత్మ ఉన్నది గనక శరీరం ఉన్నది. ఆ ఆత్మే గనక లేకపోతే శరీరమునకు అర్థం లేదు, విలువ లేదు అని అంటున్నాడు. పిల్లరా, కరెంట్ అది కంటికి కనబడదు, కానీ మైక్ ద్వారా శబ్దంనిస్తుంది, లైట్ ద్వారా వెలుగునిస్తుంది, టీవీలో బొమ్మ వస్తుంది, ఇంటిలో ఫ్యాను తిరుగుతుంది. ఈ కనిపించేటువంటి వస్తువులన్నీ పనిచేస్తున్నాయి అనంటే వాటిలోన కనిపించనటువంటి కరెంట్ అనేటువంటి శక్తి పనిచేస్తుంది. అదే గనక లేకపోతే, కరెంట్ అనబడేటువంటి శక్తి లేకపోతే ఈ కనిపించేటువంటి వస్తువులు ఏవి కూడా పనికిరావు. అవి ఎందుకును పనికిరావు. ఏం చేసుకుంటే చెప్పండి, కరెంటే లేదు. ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, టీవీ ఉంది, ఫ్యాన్ ఉంది, ఇంకా రకరకాల వస్తువులు ఉన్నాయి. వాటిని అన్నింటినీ ఏం చేసుకుంటాం మనం? పిల్లరా, కనబడనటువంటి కరెంటు, కనిపించేటువంటి
వస్తువులను ఏ విధంగానైతే పనిచేయిస్తున్నదో అలాగే కనబడనటువంటి ఆత్మ అనేటువంటి శక్తి కనిపించేటువంటి ఈ దేహమును పని చేయిస్తుంది. అందుకే అంటున్నారు ఆత్మ ఉన్నది గనక శరీరము ఉన్నది. ఆత్మయే ఈ శరీరమును జీవింప చేయుచున్నది. పిల్లరా, ఆ ఆత్మవే నీవు నేను, మనమందరం ఆత్మలు. అలాగే భక్తుడు పౌలు గారు ఒక గొప్ప విషయాన్ని దీన్ని సమర్థించి బలపరిచేటువంటి మరో సంగతిని మనకు వెల్లడి చేస్తున్నాడు. గమనిస్తాం. రోమీలో రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 18వ వచనమును మనం చూసుకున్నట్లయితే, రోమీలో రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. ఏమంటున్నాడండి? నాయందు అంటే ఆత్మనుకునేరు కాదు, నా శరీరమునందు మంచిది ఏదియు నివసింపదు. నా శరీరంలో మంచి అనేది మచ్చుకైనా లేదు అని అంటున్నాడు. మనిషి శరీరంలో మంచి అనేది లేదు గనుకనే ఢిల్లీలో అత్యాచారం, గుజరాత్లో కూనీకోరు, అస్సాములో అల్లరు, ఆంధ్రప్రదేశ్లో అక్రమాలు, ఈ విధంగా రాష్ట్రానికి చేటు కలుగుతున్నది అనంటే మనిషి శరీరములో మంచి అనేది లేకపోవటం మూలంగానే కాదంటారా? ఆ రహస్యము నెరిగినటువంటి పౌలు గారు వెల్లడి చేస్తున్నారు. శరీరములో నాయందు అనగా నా శరీరముందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలయుననేటువంటి కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. బేసిక్గా నండి మూలంగా ప్రతి మనిషికి కూడా ఎంతో కొంత మానవత్వం ఉంటుంది, ఎంతో కొంత మంచి అనేది వాడిలో ఉంటుంది. ఆ మంచిని బయటికి తీసుకురావాలని అనుకుంటాడు, మంచి చేయాలని అనుకుంటాడు. కానీ దురదృష్టం ఏంటంటే తాను చేయాలనుకున్న మంచిని చేయలేకపోతుంటాడు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, అనాథలు పేదవారు ఎవరైనా కనబడినప్పుడు ఇలాంటి వారికి నా జీతంలో కొంత సగము అమౌంట్నైనా తీసి వారికి పెట్టాలి, వారికి ఖర్చు పెట్టాలి, ఆ పేదరికం నుండి వారిని గట్టెక్కించాలి, వారిని ఆదుకోవాలి అని అనుకుంటారు. లేదంటే ఇలాంటి దైవ కార్యక్రమము పెట్టి మనిషిలోని మానవత్వాన్ని మేలుకొల్పి ఆధ్యాత్మిక విలువలను పెంచి మరణంలోనికి జారిపోతున్నటువంటి ఈ మానవ మృగాలని దేవుని వైపు నడిపించి నిత్య జీవులోనికి ప్రవేశింపచేయాలి. అందుకై డబ్బులు ఖర్చైనా పర్వాలేదు, నేను ఇలాంటి కార్యములు చేయాలి అని అనుకుంటాను. ఆ విధంగా మంచి పని చేయాలని అందరికీ అనిపిస్తుంది. కానీ తీరా చేద్దాము అని అనుకునేసరికి ఒక ఇంటిలో భార్యకి ఇలాంటి తలంపు వచ్చిందనుకోండి, వెంటనే భర్త ఏమంటాడు తెలుసా? ఏంటేంటి అంత నీ ఇష్టమేనా అని అంటాడు. అంతే, అంతకు ఆ కార్యక్రమం అటకెక్కుతుంది. లేదా భర్తే ఆ కార్యం చేయాలని అనుకున్నాడు అనుకోండి, భర్తే ఆ కార్యం చేయాలి అని అనుకున్నాడు అనుకోండి, అప్పుడు భార్య ఏమంటుంది? ఎన్నాళ్ళ నుండో నాకు ఫలానివి కావాలని నీకు చెబుతూ వస్తున్నాను, అవి తీసుకురావటం తెచ్చిపెట్టడం చేతకాలేదు, కానీ ఇప్పుడు అంట ఏదో సేవనంట, ఏదో దైవ కార్యం అంట హుషారు బాగొచ్చింది అని అనగానే ఈ భర్త కాస్త నీరు గారిపోతాడు. ఇకపోతే మూడో పార్ట్ ఒకటి ఉంది. అదేంటంటే
అనుకుంటాడు దైవకార్యం చేయాలి అని. ఇక రాత్రి పడుకునే ముందండి, ఇది ప్రతి వారి జీవితంలో జరిగేది. పడుకునే ముందు వారి వారి దేహాలు వారికి జ్ఞానబోధ చేస్తూ ఉంటాయి. ఏమని? ఏంటేంటి సెమినార్ పెడతాం, ఎన్నాళ్ల నుండి మోకాళ్ళు అరుగుతూ ఉంటే సైకిల్ తొక్కుతున్నాను నేను, ఒక బండి కావాలని నీకు ఎన్నాళ్ల నుండి చెబుతున్నాను, అది కొనియలేవు గాని ఇప్పుడు సభలు పెడతావా, లేదా అనాథాశ్రమం పెడతావా, పేదలను ఆదుకుంటావా, లేదా వచ్చేది ఎండాకాలం, ఆ వేడి నీళ్లు తాగి కడుపు ఉబ్బి దాహం తీరక ప్రతి ఎండాకాలం నేను ఆ బాధను అనుభవిస్తూ ఒక ఫ్రిడ్జి కొనుకరా, ఒక ఫ్రిడ్జి కొనుకరా అని నేను ఎన్నాళ్ళ నుండో నీకు చెబుతూ వస్తున్నా. కానీ ఆ ఫ్రిడ్జి పక్కకు పెట్టి ఇప్పుడు దైవ కార్యం చేస్తావా అని అనగానే అది నిజమే కదా అని అనుకుని ఆలోచనలో పడిపోయి తాను చేయదలుచుకున్నటువంటి ఆ పనిని విరమించుకొని ఇప్పుడు బండి గురించో ఫ్రిడ్జ్ గురించో ఆలోచించటం. అంటే పిల్లరా, మేలైనది చేయవలననేటువంటి ఆలోచన ఒక వ్యక్తికి, పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు, ఉంటుంది. కానీ భర్త నుండో భార్య నుండో సమాజం నుండో చివరికి మన ఒంటి నుండో ఆటంకాలు ఎదురైపోతాయి. వెంటనే మనం ఏమైపోతాం? ఆ అభ్యంతరాలకి ఆగిపోయి ఇక మనం చేయాలనుకున్నటువంటి పనిని అటకెక్కిస్తాం, లేదా పోస్ట్ పోన్ చేస్తాం. అలా అనుభవించినటువంటి పౌలు గారు చెబుతున్నారు. ఏమంటున్నారు? మేలైనది చేయవలయుననేటువంటి కోరిక నాకు కలుగుతున్నది, కానీ దానిని చేయటం నాకు కలుగుటలేదు, దానిని చేయటం మాత్రం నా నుండి కావటం లేదు. నేను చేయగోరు మేలు చేయక, నేను చేయవలసినటువంటి మేలును చేయగోరని కీడు చేస్తున్నాను. ఏదైతే చేయొద్దనుకుంటున్నానో దాన్ని మాత్రం నేను అలాయించి చేస్తున్నాను. పిల్లరా, సమాజమును గురించి ఆలోచించటం పక్కకు పెట్టి ముందుగా ఇక్కడ చేరిన మన గురించి మనం ఆలోచించుకోవడం ప్రయత్నం చేద్దాం. ఏమంటే మనకు కొన్ని విషయాలు తెలుసు. ఏంటంటే తిట్టిన వాణ్ణి తిట్టకూడదు, అవును కదండి? కానీ నిజంగా చెప్పండి, ఈ గుండెల మీద చేతులు ఉంచుకొని మీ మనస్సాక్షితో చెప్పండి, మనలో ఎంతమందిని తిట్టిన వాణ్ణి తిట్టకుండా ఉంటున్నాం? తిట్టిన వాణ్ణి తిట్టకుండా ఒక 4 రోజులైనా ఉంటాం. 4 రోజులేం కర్మ, 4 క్షణాలు ఓపిక పట్టం. మరి దేవుడు ఏం చెప్పాడండి? ప్రభు ఏం చెప్పాడు? మీరు ఎవరిని కనీసం వ్యర్థుడా అని కూడా అనకూడదు అని అన్నారు. మరి కొట్టిన వాడిని ఎవరండి? కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప తిప్పు అని అన్నారు. ఇప్పుడు మనం ఏం తిప్పుతాం? కట్టెలు తిప్పుతాం, అవునా? పిల్లరా, ఎంత విరుద్ధమో చూడండి, ఎంత విరుద్ధమో చూడండి. తిట్టిన మనం అనుకుంటాం మంచిగా ఉండాలి, అందరితో మర్యాదగా ఉండాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. అలా తిట్టిన వాడిని తిట్టకూడదు, కొట్టిన వాడిని కొట్టకూడదు అని అనుకుంటాం. కానీ తిట్టకుండా కొట్టకుండా ఒక రోజు కూడా మనము గడపలేకపోతాం. ఈ రాజీవ్ గృహ కల్పలో రోజుకు ఎన్ని అల్లర్లు జరుగుతున్నాయో మీకు తెలియనిది కాదు. పిల్లరా, రాజీవ్ గృహకల్ప వాసులకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అవునా కాదా అనేటువంటి విషయాన్ని మీరు ఆలకించండి. ఇకపోతే బాగా తాగిపోతూ ఇల్లును గుల్ల చేసుకుంటాడు, ఒళ్ళును గుల్ల చేసుకుంటాడు. అప్పుడప్పుడు ఆయన గారికి కూడా మంచి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. నీవు తాగబట్టే కదా నా కుటుంబం ఆగమైపోతున్నది అని అనుకుని ఉదయం ఇంటి నుండి పోయేటప్పుడు ఒట్టు పెట్టుకుంటాడండి.
ఏమని? ఈనాటి నుండి నేనిగా తాగను. ఆ ఒట్టు కాస్త సాయంత్రం అయ్యేసరికి మర్చిపోతాడు. కుర్రులుగా వేస్తాడు వచ్చి, ఏమే నవా పిల్లరా. ఇక అక్కడ తేడా వస్తే ఇక పట్టడాలు తిట్టడాలు నానా రభస జరిగిపోతుంది. ఇలా చూడండి, రోజులు ఎంతమంది వారి నిత్య కృత్యములలో చేయొద్దనుకున్నటువంటి దానిని చేస్తున్నారో చూడండి. చేయాలనుకున్నటువంటి దానినేమో చేయలేకపోతున్నారు, చేయొద్దనుకున్నటువంటి దాన్ని మాత్రము చేస్తున్నారు. కానీ ఒక విషయం తెలుసా? మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి ఏంటది? శ్రమ, పాపం. మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వాడు పాపి అని అంటున్నాడు. భక్తుడు ఏమన్నాడు? మేలైనది చేయవలయుననేటువంటి కోరిక నాకు ఉన్నది గాని దానిని నేను చేయలేకపోతున్నాను. చేయలేని వాడు ఇప్పుడు ఎవరు? పాపి. రైట్, ఓకే. మరి చేయకూడనటువంటి దానిని నేను చేస్తున్నాను. చేయకూడనటువంటి దానిని చేసిన వాడు ఎవరు? మరి ఇప్పుడు అతడును పాపే. చేయవలసినటువంటి దానిని చేయకపోయినా పాపే, చేయకూడనటువంటి దానిని చేసినా పాపే. మెట్టికి సమాజం అంతా పాపులైపోతున్నారు. ఈ వర్గం కొంతమంది, ఆ వర్గం కొంతమంది, మొత్తానికి పాపులైపోతున్నారు. దురాశ గర్భమును ధరించి పాపమును కంటే ఆ పాపం పరిపక్వత నుండి మరణమును కంటుంది. చేయవలసిన మంచి పనులు చేయక పాపమును మూట కట్టుకుంటున్నారు. చేయకూడనటువంటి చెడు పనులు చేస్తూ అలా పాపమును గుట్టలు గుట్టలుగా మూట కట్టుకుంటున్నారు. పర్యవసానముగా పరిస్థితి ఏమైపోతున్నది అనంటే నిత్యాగ్ని దండంలోనికి జారిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. ఇది ఎరిగినటువంటి పౌలు గారు భయపడి రోమాలు నిక్కుపొడవగా ఆందోళనతో ఎలాంటి మాట మాట్లాడుతున్నాడో చూడండి. అదే అధ్యాయంలో 24వ వచనము. అయ్యో అయ్యో ఎంత దౌర్భాగ్యుడను. అయ్యో, ఇలాంటి ఆర్తనాదాలు ఎప్పుడు పెడతారండి? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగుచున్నటువంటి ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? ఎవడు విడిపించును? నన్ను విడిపించండి, విడిపించండి, కాపాడండి, కాపాడండి, కాపాడండి అని ఆర్తనాదాలు చేస్తున్నాడండి. ఆర్తనాదాలు. సహజంగా ఇలాంటి ఆర్తనాదాలు ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు చేస్తారండి? ఏదైనా ఒక క్రూర మృగం వెంటాడినప్పుడు, అవునా? లేదంటే ఎవడైనా ఒక వేట తొడవలో గొడ్డలో పట్టుకొని చంపుతా అని వెనుక పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు నన్ను కాపాడండి, కాపాడండి, రక్షించండి, రక్షించండి అని ఆర్తనాదాలు చేస్తూ ఉంటాం. మరి పౌలు గారండి ఆర్తనాదాలు చేస్తున్నారు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగుచున్నటువంటి. అంటే ఎట్టి మరణం? ఎట్టి మరణం ఒక దెబ్బతో సరిపోవటం లేదు. ఇది నిత్యాగ్ని దండనకు ఇట్టి మరణం అంటే నిత్య మరణములోనికి తీసుకుపోతున్నది. ఇట్టి మరణమునకు లోనవుచున్నటువంటి నా శరీరము నుండి నా శరీరము నన్ను మరణములోనికి తీసుకుపోవచ్చున్నది. అది శాశ్వత మరణములోనికి తీసుకుపోవచ్చున్నది. ఆరని అగ్నిలోనికి తీసుకుపోతున్నది. ఇలాంటి ఈ భయంకరమైనటువంటి ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అని అంటున్నాడు. ఏమంటున్నాడండి? శరీరము నుండి నాకు విడుదల కావాలి, శరీరము నుండి నాకు విడుదల కావాలి. ఈరోజు చాలా మంది నాకు జైలు నుండి విడుదల కావాలి అన్నట్లుగా ఆయన ఏమంటున్నాడు? నాకు శరీరము నుండి విడుదల కావాలి. అంటే శరీరము నుండి విడుదల కావాలి అని అంటున్నాడు అంటే శరీరమును విడిచిపెట్టి వెళ్లిపోగలిగేటువంటి అవకాశము
ఉన్నదనే కదా, ఉంటేనే కదండి ఆ మాట నేను. అంటే శరీరమును విడిచిపెట్టి వెళ్ళిపోగలిగేటువంటి అవకాశం ఉంది. మరి ఈ శరీరమును విడిచిపెట్టి వెళ్ళిపోయేది ఏంటి? ఆత్మ. ఈ శరీర ఆత్మల ఎడబాటే మరణం. ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేది ఆత్మ. ఆ ఆత్మే నీవు, నేను, మనము. రైట్? దీన్ని బట్టి మనకందరికీ అర్థమైనటువంటి విషయం ఏంటంటే, మనము అనగా, లేదా నేను అనగా, లేదా నీవు అనగా కంటికి కనబడనటువంటి శక్తి కలిగిన ఆత్మలము, అంతేగాని కనబడేటువంటి దేహాలము కాదు. ఈ దేహాలను నడిపించగలిగేటువంటి శక్తి కలిగిన ఆత్మలం. ఓకే, మనము ఆత్మలం. గుడ్. ఈ ఆత్మ అయినటువంటి నేను ఎక్కడి నుండి వచ్చాను? ప్రజలారా, ఈ ప్రశ్న మీకు వేస్తున్నాను, సమాధానం మీరు చెప్పాలి. పెద్దలున్నారు, అనుభవశాలులున్నారు, చదువుకున్న వారును ఉన్నారు. ఓకే, నాకండి 38 సంవత్సరాలున్నాయి. ఇప్పుడు నా వయసు 37 సంవత్సరాలు. 38 సంవత్సరాల క్రితం లేదా 39 సంవత్సరాల క్రితం నేను ఎక్కడ ఉన్నానో మీరు చెప్పగలరా? అంటే చెప్పలేరని కాదు, చెప్పగలరు. ఎక్కడ ఉండి ఉంటాను చెప్పండి. ఎక్కడ ఉండి ఉంటాను? 39 సంవత్సరాల క్రితము నేను మా తండ్రి గర్భములో ఉన్నాను. మా తండ్రి గర్భములో ఉన్నాను. తండ్రి గర్భములో నుండి 39 సంవత్సరాల క్రితం నా తండ్రి గర్భములో నుండి నా తల్లి గర్భములోనికి వచ్చాను. అనగా 38 సంవత్సరాల క్రితము నా తల్లి గర్భములో ఉన్నాను. పిల్లరా, మరి నా తండ్రికి ఒక 65 సంవత్సరాలు ఉన్నాయి అని అనుకుంటే 66 లేదా 67 సంవత్సరాల క్రితము ఆయన ఎక్కడ ఉండి ఉండాలి? ఆయన ఎక్కడ ఉండి ఉండాలి చెప్పండి? వారి తండ్రిలో. అంతేనా? వారి తండ్రిలో. రైట్. నా తండ్రి 66 సంవత్సరాల క్రితము వారి తండ్రిలో ఉంటే, అనగా మా తాతయ్యలో ఉంటే, అప్పుడు నేను ఎక్కడ ఉండి ఉండాలి? నేను ఎక్కడ ఉండి ఉండాలి? ఆలోచించండి. అప్పుడు నేను మా తండ్రితో పాటుగా మా తాతయ్యలో ఉన్నాను. సైన్స్ స్టూడెంట్స్ కి బాగా తెలుసు. ఓకే, అలా మనమందరము కూడా తరము వెనక తరము, తరము వెనక తరము వెనకకు ఆలోచించుకుపోయామనుకోండి. ఆలోచించుకుంటూ పోతే మనందరి తాత ఒక్కడు. ఇదేంటి ఈయన ఏందో సైన్స్ అంటున్నాడు, మీకు తెలుసు అంటున్నాడు, పుట్టక ముందు తండ్రిలో ఉన్నానంటున్నాడు, తల్లిలో ఉన్నానంటున్నాడు, ఇదేం బాధ, ఇవేం మాటలు అని అనుకుంటున్నారా? దయచేసి మీరు అపార్థం చేసుకోకూడదు. నా తల్లు లాంటి వారు, నా అక్కలు లాంటి వారు, నా చెల్లెలు లాంటి వారు. మీకు విషయాన్ని అర్థం చేయించాలనేది నా తాపత్రయం. ఓకే, 38 సంవత్సరాల క్రితము నేను మా తండ్రి గర్భంలో ఉన్నాను అనేటువంటి మాట నేను అనుకొని ఊహించి చెబుతున్నటువంటి మాట కాదు సుమా. అది దేవుడు చెబుతున్నటువంటి మాట. అబ్రహాము గారు మీకు తెలుసు కదండి. అబ్రహాము కుమారుని పేరేం పేరు? ఇస్సాకు. ఇస్సాకు కుమారుని పేరేం పేరు? యాకోబు. యాకోబుకు 12 మంది కుమారులు ఉన్నారండి. అందులో ఒక కుమారుని పేరు లేవి. ఓకే, లేవి. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు కుమారుడు లేవి. ఇప్పుడు ఈ లేవి గారు అబ్రహాముకి ఏమవుతారు? ఏమవుతారండి?
మనవడ, ముని మనవడ, ముని మనవడు. ఇన్ ది సేమ్ టైం లేవి గారికి అబ్రహాం గారు ఏమవుతారు? ముత్తాత. అంతే కదా, తాత మన వల్ల బంధం. ఓకే, అబ్రహాం గారేమో ముత్తాత అవుతారు, లేవి గారేమో ముని మనవడు అవుతారు. అయితే అబ్రహాము గారి జీవిత కాలంలో తన సహోదరుని కుమారుడైనటువంటి లోతు గారి యొక్క ఆస్తిని పరాయి దేశపు రాజులు దోచుకెళ్తున్నప్పుడు అబ్రహాము గారు తన బలగమును తీసుకువెళ్లి యుద్ధం చేసి లోతు ఆస్తిని, ఇక మిగతా వారి ఆస్తిని విడిపించుకొని వస్తున్నప్పుడు దేవుని యాజకుడైనటువంటి మెల్కీసెదెకు అనేటువంటి వ్యక్తి అబ్రహామును కలుసుకున్నప్పుడు అబ్రహాము ఏం చేశాడండి? అబ్రహాం ఏం చేశాడు? మెల్కీసెదెకు గారికి దశమ భాగమును కట్టాడు. ఓకే, దశమ భాగమును కట్టాడు. అలా అబ్రహాము గారు దశమ భాగమును కట్టుచున్నప్పుడు లేవి గారు ఎక్కడ ఉన్నారు అని ప్రశ్న వేసి బైబిల్ని వెతికినట్లయితే ఆ బైబిల్ ఏం చెబుతున్నదో మనం చూడగలిగితే, పిల్లల హెబ్రీలో రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీలో రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 10వ వచనము. 7వ అధ్యాయం 10వ వచనం. ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు అతని అంటే అతడు ఎవరో మీద చెప్తున్నాడు, లేవి గురించి చెప్తున్నాడు. లేవి పితరుని కలుసుకున్నప్పుడు అంటే లేవి పితరుడు ఎవరు? అబ్రహాం. మెల్కీసెదెకు కలుసుకున్నది ఎవరిని? అబ్రహాముని. మెల్కీసెదెకు అబ్రహాముని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండేను. అర్థమైందండి పాయింట్? అబ్రహాము గారు దశమ భాగము కట్టేటప్పుడు మునిమనుమడైనటువంటి లేవి గారు ఎవరి గర్భములో ఉన్నాడట? అబ్రహాము గారి గర్భములో ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, నేను పుట్టక మునుపు మా తండ్రిలో ఉన్నానా లేనా? మా తండ్రి పుట్టక మునుపు మా తాతలో ఉన్నానా లేనా? మా తాత పుట్టక మునుపు ముత్తాతలో ఉన్నానా లేదా? అలా మనం అందరం పుట్టక మునుపు మనందరి తాత, ఆయన పేరు మీ అందరికి బాగా తెలుసు, ఎవరైనా? ఆదాము. మనందరి తాత అయినటువంటి ఆదాములో ఉన్నాము. అదే కదండి, సమాజం అంతా కూడా ఆదాము నుండే వచ్చింది కదండి, ఆదాము నుండే వచ్చింది. అదే చెప్తున్నాడు చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం. ఏమంటే అల్లర్లు ఉండవు, కేకలు ఉండవు, ఇక్కడ జ్ఞానం మాత్రమే ఉంటుందండి. దయచేసి దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఏమంటున్నాడు చూడండి, 17వ అధ్యాయం 26వ వచనం. యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు అంటే ఆరిన నేల అంతటి మీద కాపురము ఉండుటకు ఆయన ఒకని నుండి ఆ ఒకడెవరు? చరిత్ర చెబుతున్నది. ఏమండి? శాస్త్రము చెబుతున్నది. అంతకంటే ముందు బైబిల్ చెప్పింది. ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించెను. ప్రతి జాతి మనుష్యులను అంటే తెల్లవారు, నల్లవారు, పొడుగువారు, పొట్టివారు అందరూ ఎక్కడి నుండి వచ్చారట? ఎంతమంది నుండి వచ్చారట? ఒకని నుండి. రైట్. ఆ ఒక్కడు ఎవరు అని మనం ఆలోచిస్తే లూకా సువార్త 3వ అధ్యాయం 38వ వచనంలో నుండి మనం చూసుకున్నట్లయితే, లూకా సువార్త 3వ అధ్యాయము 38వ వచనంలో నుండి కైనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు కుమారుడు అంటున్నాడు. అంటే మీకు అర్థమైందా పాయింట్ ఏంటంటే? మరి చదువుతారు చూడండి,
కైనాను ఎనోషుకు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? కైనాను పుట్టక మునుపు ఎనోషులో ఉన్నాడు, ఎనోషు షేతుకు, ఎనోషు పుట్టక మునుపు షేతులో ఉన్నాడు, షేతు ఆదాముకు, షేతు పుట్టక మునుపు షేతు ఆదాములో ఉన్నాడు. ఓకే. ఆదాము దేవునికి కుమారుడు, ఆదాము దేవునికి కుమారుడు, దేవునికి కుమారుడు. నా కుమార్తె అండి, నా కుమార్తె అంటే దాని అర్థం ఏంటి? నా గర్భములో నుండి వచ్చింది అంతన, అవునా? రైట్. మరి ఇప్పుడు ఆదాము ఎవరి కుమారుడట? దేవునికి. ఆదాము ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. అంటే ఎవరి గర్భములో నుండి వచ్చినట్లు? ఎవరి గర్భములో నుండి వచ్చినట్లు అండి? దేవుని గర్భములో నుండి వచ్చినట్లు. రైట్. ఇంతకీ దేవుని స్వరూపం ఏది చెప్పండి? దేవుని స్వరూపం ఏది? ఆయన ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు. అంటే ఆయన స్వరూపం ఏది? ఆత్మస్వరూపం. ఆ ఆత్మస్వరూపము కంటికి కనబడదు. ఆయన అదృశ్యుడు అని అంటారు. అదృశ్యుడు. ఆయనది అదృశ్యమైన ఆత్మస్వరూపం. మరి ఆయనలో నుండి వచ్చినటువంటి ఆదాము గారి యొక్క స్వరూపం ఎలాంటి స్వరూపం అవుతుంది చెప్పండి? ఇప్పుడు ఏ స్వరూపం అవుతుంది? అలాగే అదృశ్యమైన ఆత్మస్వరూపము అవుతుంది. ఓకే, గుడ్. ఆదాము దేవుని కుమారుడైనప్పుడు చాలా జాగ్రత్తలు వచ్చారు. నేను పుట్టక మునుపు మా తండ్రిలో ఉన్నాను అనేది వాస్తవమైతే, మరి ఆదాము దేవునికి కుమారుడైనప్పుడు ఆదాము పుట్టక మునుపు ఆదాము ఎవరి గర్భములో ఉండి ఉండాలి? ఎవరి గర్భంలో ఉన్నారు చెప్పండి? దేవుని గర్భములో ఉన్నాడు. ఓకే, రైట్. నేను పుట్టక మునుపు మా తండ్రిలో, తండ్రి పుట్టక మునుపు తాతలో, అలా మనం అందరం ఆలోచించుకుంటూ పోతే ఒకనాడు మనమందరము ఆదాములో నుండి వచ్చిన వారు. అంతేనా? ఆదాములో నుండి వచ్చిన వారు అనగా మనమందరం ఒకనొక నాడు ఆదాములో ఉన్నాం. ఆదాముగా, అవునా? మనమందరం ఆదాముగా ఉన్నాం. మరి ఆదాము దేవునికి కుమారుడైతే, ఆదాము దేవునికి కుమారుడైతే, మనము ఆదాములో ఉన్నవారమైతే, ఆదాము దేవునిలో ఉన్నప్పుడు మనం ఎక్కడున్నామో చెప్పండి. ఎక్కడున్నాం సార్? కాదనలేమి వాస్తవం. అవును, మనము దేవునిలో ఉన్నాం. ఒకానొక కాలంలో దేవునిలో ఉన్నాము. అంటే మనమందరము దేవునిలో నుండి వచ్చిన వారం. ఒక మట్టి బొమ్మను చేసి నాసికా రంధ్రములలో జీవవాయువు, జీవవాయువు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? జీవింపచేసేది అని దాని అర్థం. జీవింపజేసేది ఏదని చదువుకున్నాం ఇందాక ప్రారంభ రెఫరెన్స్ లో. ఆత్మయే జీవింపజేయుచున్నది. అంటే జీవింపజేసేది ఏది? ఆత్మ. దేవుడు ఏముదాడు? జీవింపజేసే ఆత్మను భావ్య రూపమైనటువంటి ఆ మట్టి శరీరములోనికి ఊదాడు ఆదాముగా. ఆ ఆదాముగా బయటకు వస్తున్నప్పుడు మనం అందరం కూడా ఆదాములో నుండి ఆదాముగా వచ్చా. రైట్. అంటే మనము ఒకనాడు దేవునిలో ఉన్నాం. దేవునిలో నుండి వచ్చినటువంటి పిల్లల ప్రకృతికో ధర్మం ఉంది. ఏంటా ధర్మము అనంటే, కోడి పిల్లలు తెలుసు కదండి. పట్టణం నుండి వచ్చినాక మర్చిపోయారా? కోడి పిల్లలు తెలుసు కదండి. అవి పెరిగితే ఏమవుతాయి? కోళ్ళు అవుతాయి. కోడి పిల్ల కోడి అవుతుంది, అవునా? కాకి పిల్ల, పులి పిల్ల. ఓ కోడి పిల్ల కోడైనప్పుడు, కాకి పిల్ల కాకైనప్పుడు, పులి పిల్ల పులైనప్పుడు ఒక దేవుని కుమారుడు ఏమవ్వాలి? నోరు కొంచెం సప్పబడిందండి. ఇందాక ఘనంగా చెప్పారు, ఇప్పుడే ఆగిపోయారు. దేవుని కుమారుడు, దేవుని పిల్లలు దేవుళ్ళు అవ్వాలి. ఇదేంటి మళ్ళీ దరఖాస్తు? దేవుళ్ళేంటి? మనం దేవుళ్ళమేంటి? ఇచ్చి మాట కాకపోతే
అని అనుకుంటున్నారు కదా లోపల. పిల్లరా, కోడిపిల్ల కోడైనప్పుడు, కాకిపిల్ల కాకైనప్పుడు, పులిపిల్ల పులైనప్పుడు దేవుని కుమారుడు ఎందుకు దేవుడు అవ్వకూడదు? ఎందుకు అవ్వకూడదు? కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు అలాంటి దేవుళ్ళు ఎవరు లేరండి. ఎందుకంటే ఆ మనిషిలో దైవ లక్షణాలు లేవు. ఏ లక్షణాలున్నాయి? జంతు లక్షణాలున్నాయి, లేదా దయ్యపు లక్షణాలు ఉన్నాయి. ఈ జంతువులు దయ్యపు లక్షణాలున్నవాడు ఎన్నడూను దేవుడు అని అనడానికి అర్హుడు కాదు. ఓకే, రైట్. కానీ ఇప్పుడు ఒక విషయాన్ని మీరు గమనించాలి. మన పూర్వ వైభవం ఏంటండి? మనం ఎవరికి పిల్లలు? ఎవరిలో నుండి వచ్చాం మనం? ఏమండి? మహాలోకాలను కలగజేసినటువంటి మహోన్నతుడైనటువంటి ఉన్నవాడు, అధిక శక్తిమంతుడు, నిత్య శక్తిమంతుడైనటువంటి సర్వసంపన్నుడైనటువంటి ఆ సర్వేశ్వరుని దేవుని కుమారులు. అవునా? కానీ పుట్టినప్పుడు బాగానే పుట్టారు. అప్పుడు ఏ కల్మషము లేదు, కల్లా కపటము అరగనటువంటి వారు. కానీ పెరుగుతుంటేనండి ఇంటి ప్రభావం, ఊరు ప్రభావం, సమాజం ప్రభావం, అన్ని ప్రభావాలు పడుతూ ఉండగా వీడు కూడా కొన్ని తంత్రాలు కల్పించుకుంటూ ఉండగా అలా 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 జంతు దయ్యపు లక్షణాలు వాడిలో ప్రవేశించాయి. ఇప్పుడు వాడు దేవుడు అని పిలవటానికి అర్హుడు కాకుండా పోయాడు. ఈ విషయాన్ని ఈ రాత్రికాల సమయమునందు మీరు గ్రహిస్తే మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటో తెలుసా? మీలో అంటే మళ్ళీ పక్షపాతం అనుకోకండి, ఇంక్లూడింగ్ మీ, మనలో, ఓకే, మనలో ఉన్నటువంటి ఆ జంతు దయ్యపు లక్షణాలను తీసివేసి ఇప్పుడు దేవుని యొక్క లక్షణాలను కనుక నింపుకున్నామనుకో, అప్పుడు సహజంగా మనం ఏమవుతామో తెలుసా అండి? దేవుళ్ళమవుతాం. రైట్? మరి ఇప్పుడు ఆ దేవుని లక్షణాలు మనలోనికి రావాలంటే ఏం చేయాలి? మొదటగా మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, మీకు తెలుసు అండి, బాగా విషయం తెలుసు. ఒక పాత్రలో కుండ నిండా, డబ్బా లేదా కుండ నిండా బియ్యం ఉన్నాయనుకోండి. మరి కొత్త బియ్యం లేదా ఇంకొన్ని బియ్యం తీసుకొచ్చి అందులో పోయాలని చూస్తే, పోయే ప్రయత్నం చేస్తే అందులో పడతాయా? పట్టవు. మరి ఏం చేయాలి? అందులో ఉన్న పాతవి లేదా చెడిపోయిన బియ్యం అనుకోండి అవి, అవునా? మరి ఈ మంచి బియ్యం అందులో పొయ్యాలి అనంటే ఈ చెడిపోయిన బియ్యాన్ని ఏం చేయాలి? బయట పోసి దాన్ని ఖాళీ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత ఈ మంచి బియ్యాన్ని పోస్తే అవి అందులో ఉంటాయి. అలాగే తెలుసో తెలియకో మన హృదయాన్ని చెడగొట్టుకున్నాం మనం. ఓకే, తెలుసో తెలియకో మన హృదయాన్ని చెడగొట్టుకున్నాం. మరి చెడిపోయినటువంటి హృదయంలో ఏమేమి ఉన్నాయో వాటినన్నిటిని మొదటగా మనము అవాయిడ్ చేయాలి. దాన్ని మనము క్రీస్తు యేసులోకి వచ్చేటప్పుడు ఏమంటాం తెలుసా? మారు మనస్సు. అంటే ఆ పాతదైనటువంటి ఆ స్వభావాన్ని బొత్తిగా తీసేయాలి. తీసేసి ఇప్పుడు ఏం చేయాలి? చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 34వ వచనం. అందుకు యేసు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? ఏమంటున్నారండి? మీరు దైవములు అని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? ఇప్పటికీ మీకు తెలియదా మీరు దైవములరా అని అంటున్నాడు ఆయన. ఏమంటున్నారు? మీరు దైవములు, మీరు దేవుళ్ళు. అయితే ఎప్పుడు దేవుళ్ళు అవుతారు చెప్తున్నారు చూడండి. లేఖనము నిరర్థకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములు, వారే దేవుళ్ళు.
దేవుని వాక్యము ఎవరికి వచ్చేనో వారు దేవుళ్ళు అవుతారు అని అంటున్నాడు. దేవుని వాక్యము, వాక్యం అనగా దేవుని మాట. అవునా? దేవుని మాట, దేవుని మాట అంటే దేవుని మనస్సు. అవును, దేవుని మనస్సు. దేవుని మనస్సు అంటే దేవుని ఆలోచన. అవునా? దేవుని ఆలోచన, దేవుని గుణం, దేవుని లక్షణాలు. పిల్లరా, దేవుని మనస్సు నుండి వచ్చినటువంటి మాటైన వాక్యము ఈరోజు 66 పుస్తకాలుగా బైబిల్గా మన చేతిలో ఉన్నది. ఇప్పుడు దేవుని మనస్సు అయినటువంటి ఆ వాక్యాన్ని మన హృదయంలో నింపుకుంటే ఇప్పుడు మనకి ఏ లక్షణాలు వస్తాయి? దేవుని లక్షణాలు వస్తాయి. దేవుని లక్షణాలు వస్తాయి. పిల్లరా, మరి మీలో ఎంతమంది ఈ విషయాన్ని గమనించి ఈ పాతదైనటువంటి చెడినదైనటువంటి ఆ జంతు దయ్యపు లక్షణాలన్నిటినీ తీసివేసి దేవుని లక్షణాలు రావటానికి దోహదపడేటువంటి వాక్యాన్ని మీ హృదయంలో నింపుకోవడానికి ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారో లేదో నాకు తెలియదు. ఏమండి, మీరు రోజు మీ దినచర్యలు ఏ విధంగా ఉన్నాయో మీకు తెలుసు. సహజంగానైతే లేచినది మొదలుకొని ఏదో ఒక పనికి వెళ్ళాలి, డబ్బులు సంపాదించాలి, ఇంటికి రావాలి. అవునా? వండుకోవాలి, తినాలి, కాసేపు టీవీ చూడాలి, ఆ తర్వాత పడుకోవాలి, మరలా తెల్లారు లేస్తే రొటీన్. ఈ విధమైనటువంటి కార్యక్రమాలలో మనం పడిపోతూ ఉంటాం. అలా వెళ్ళినంత కాలము మనం మరణించినంత వరకు కూడా మరలా మనం దేవుళ్ళము కాలేం. ఇప్పుడు దేవుళ్ళు అవ్వాలంటే ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యమును, అంటే 66 పుస్తకాలలో ఉన్నటువంటి దేవుని మనస్సును మన హృదయములోనికి నింపుకోవాలి. సురారము కాలనీలో సెంట్ హన్నా స్కూల్లో బైబిల్ తరగతులు ప్రారంభించి ఇలాంటి దేవుని మనస్సు అయినటువంటి వాక్యమును ప్రతి వారి హృదయములో నింపాలని గత 4-5 సంవత్సరాల నుండి అహర్నిశను కృషి చేస్తున్నామండి. మీకంటూ దేవుళ్ళము కావాలనేటువంటి ఆలోచన ఉంటే ఆ చక్కని అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. ప్రతి ఆదివారం సాయంత్రం, ప్రతి సోమవారం సాయంత్రం 7 గంటలకి ఈ బైబిల్ తరగతులు నిర్వహించబడుచున్నాయి. ఎందుకు దేవుళ్ళు కావాలి అని అనుకుంటున్నారా? ఎందుకు దేవుళ్ళు కావాలనుకుంటున్నారా? అనుకుంటే పిల్లరా, ఇదిగో మనం ఒకనాడు మరణిస్తాం. మరణించి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. పోతే ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలంటే వెళితే దేవలోకం వెళ్ళాలి, తప్పితే పాతాళ లోకం వెళ్ళాలి. అవునా? మరి పాతాళ లోకం వెళ్ళటానికి ఎవరు ఇష్టపడరు, దేవలోకానికే వెళ్ళాలి. మరి దేవలోకానికి వెళ్ళాలంటే ఎవరికి అర్హత ఉంటుంది? దేవలోకానికి వెళ్ళాలంటే ఎవరికి అర్హత ఉంటుంది? దేవుళ్ళైనటువంటి వారికి మాత్రమే ఆ అర్హత ఉంటుంది. మీరు దేవుళ్ళు కావాలనుకుంటున్నారా? అయితే ఆ దేవుని యొక్క మనస్సును, ఆ దేవుని యొక్క లక్షణాలను మీలో నింపడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే సురారము కాలనీ సెంట్ హన్నా స్కూల్లో బైబిల్ తరగతులని నిర్వహిస్తున్నాం. వీటిని మీరు ఉపయోగించుకోండి ప్రియులారా. దేవుని వాక్యము మీ హృదయంలోనికి తీసుకోండి, దైవ లక్షణాలను పెంపొందించుకోండి, దేవుళ్ళు అవ్వండి, దేవలోకానికి ప్రవేశించండి. అక్కడ కలుసుకుందాం. మనం అందరం ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైనటువంటి మా పరమ తండ్రి, నీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నేను అనగా ఎవరినో, ఎక్కడి నుండి వచ్చాను, ఏమై ఉన్నాను, ఎలా ఉంటే మీ సన్నిధిలోనికి రాగలుగుతాము, ఆ మాటలు మీ పిల్లలకి వినిపించాను తండ్రి. విన్న ఏ మాట కూడా నిష్ప్రయోజనం కాకుండా వారి హృదయాలలో ఫలింపు చేయమని మా రక్షకుడు మా ప్రభువు అయినటువంటి క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి.